తెలంగాణ రాష్ట్ర రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది అని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కక్ష కట్టిందని రైతుల పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. నిన్నటికి నిన్న నర్సంపల్లి గ్రామంలో పంటలు ఎండిపోతున్నాయి. మాకు సాగునీరు కావాలని అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, ఎస్సీకి సంబంధిత అధికారులందరికీ కూడా గడిచిన సంవత్సరం నుంచి మా పంటలు ఎండిపోతున్నాయి, మమ్మల్ని కాపాడండి, మా చెరువులోకి నీళ్ళు ఇవ్వండి తిరిగి తిరిగి అలసిపోయి కళ్ళ ముందు ఆరుగాలం చేసిన పంట ఎండిపోతుంటే చూడలేక రాత్రి మా పంటలకు నీళ్లు కావాలనే ఉద్దేశంతో ఒక 10 మంది రైతులు వెళ్లి కాల్వ ద్వారా నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయగా వాళ్ళ 10 మంది రైతులపైన కూడా కేసు కట్టడం జరిగింది ములుగు పోలీస్ స్టేషన్లో. అంటే రైతు కష్టం ఎట్లుంటుందో స్వతహాగా రైతు అయితేనే తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉండాలి. రైతు కష్టపడి పండించిన పంట ఎండిపోతున్న బాధతోటి నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయగా ఆ 10 మంది రైతులను పట్టుకుని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? రైతులకు మీరు న్యాయం చేస్తారా? ఇట్లే అన్యాయం చేస్తూ జైళ్లలో పెడతారా, పోలీస్ స్టేషన్లో పెడతారా, కేసులు కడతారా? రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి రైతాంగానికి వివరణ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అక్కడ చేనులు ఎండిపోతుంటే ఆ బాధ భరించలేక, ఆ బాధ చూడలేక నీళ్ల కోసం అక్కడ కొట్లాడిన రైతులు వీళ్ళందరిపైన కూడా దీంట్లో ఉన్న 10 మంది పైన కేసు కట్టడం జరిగింది ములుగు పోలీస్ స్టేషన్లో. దీనికి సంబంధించి ఆ నీళ్లు వచ్చేంత వరకు మేము ఉద్యోగం చేస్తాం, మా పంటలను కాపాడుకుంటాం, మా చెరువు నింపుకుంటామని వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ఈ రైతుల పక్షాన మేమందరం కూడా కొట్లాడి ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా, ఆ చెరువులోకి నీళ్లు వచ్చే విధంగా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంది ఏంటంటే రైతుల మీద కక్ష కట్టకండి, రైతులను కాపాడండి. రైతులను కాపాడుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరి పక్షాన ఆ నరసంపల్లి గ్రామంలో ఏదైతే పంటలు ఎండుతున్నాయో ఆ పంటలను కాపాడండి, ఆ చెరువులో నీళ్లు ఇవ్వండి అని ఈ రైతుల పక్షాన మేము కోరడం జరుగుతుంది.